మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్. ప్రయాణికుల గమనానికి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే ట్రైన్ 56027 ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇంకాసేపట్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతుంది. ప్యాసింజర్స్ యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నంబర్ 56027 హైదరాబాద్ టు గోవా ఎక్స్ప్రెస్ విల్ లీవ్ టు గోవా ఫ్రమ్ ప్లాట్ఫామ్ నంబర్ 1 నేనే ప్రకాశం గారా? అదే చెన్నై మేలు కరెక్ట్ టైమే. గాడి నంబర్ ఏంటి సార్ హఠాత్తుగా ఏంటి క్యాన్సిల్ చేయాలా? ఇది కొంచెం ముందే చెప్పుంటే నేను టికెట్ ఎవరికైనా ఇచ్చి ఉండేవాడిని కదా. అది మాత్రమే కాకుండా బండి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తే 10 పైసలు కూడా రావు. నేను తర్వాత ఫోన్ చేస్తా. ఇలా చూడు, ఇక్కడ స్క్వాడ్ కూడా ఉంది. టికెట్ క్యాన్సిల్ అంటే నా ఉద్యోగం ఊడిపోతుంది. నేను కుర్లాల్లో 9 టికెట్లు ఇవ్వాలి. ఓకే ఓకే, నువ్వు బయలుదేరు. అమ్మతో చెప్పు అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేస్తానని. ప్రయాణికుల గమనానికి హైదరాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ కి వెళ్లే ట్రైన్ 2624 ఒక నిమిషం, మన కుంజామత్ బాయ్ని చూసావా? ఆయన ఇంతసేపు ఇక్కడే ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. స్క్వాడ్ని చూసి వెళ్ళిపోయి ఉంటారు. ఓ ప్యాసింజర్స్ యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నంబర్ 2624 హైదరాబాద్ చెన్నై ఎక్స్ప్రెస్ will arrive shortly to platform number 1. మీరు పోటర్ కుంజామత్ బాయ్ని నువ్వు అడిగినోని నేను కాదు. గాడి నంబర్ 2624 హైదరాబాద్ చెన్నై ఎక్స్ప్రెస్ ఒక లోకల్ కాల్ చేసుకోవచ్చా? చేసుకోండి. హలో, కుంజామత్ బాయేనా? నేను రామానుజం మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడున్నారు? నేను ఈ స్టేషన్ అంతా వెతుకుతున్నాను. ఆ టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా? అవునవును, ఇక్కడ నా పెళ్ళం వాళ్ళ నాన్నే స్టేషన్ మాస్టర్. 1 గంట లోపల చెప్తే ఎలా ఓకే చేయగలం? చాలా టైట్. ఇలా చూడండి బాయ్, ఈ రోజు నేను ఎలాగైనా వెళ్ళి తీరాలి. అలా అయితే నా నెత్తిన పెట్టుకుని చెన్నై తీసుకెళ్లి వదిలిపెడతాను, సరేనా? తమాషాలకి ఇది టైం కాదు. ట్రైన్ ఇప్పుడు వస్తుంది. మీరు ఎక్కడున్నారు? నేను ఇప్పుడు దూరంగానే ఉన్నాను. కుర్లాలో 9 టికెట్లు ఇవ్వాలి. నీకు ఇప్పుడు ఏం కావాలి? మీరు ఇవ్వండి. ముందు మీరు ఎక్కడున్నారో చెప్పండి. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను. నేను ఈ స్టేషన్ చివరిలో ఒక బుక్ స్టాల్ ఉంది కదా, అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను. నేను కూడా దాని ముందు నిలబడి ఉన్నాను. అదే కదా, ఎక్కడ? మీరు ఇక్కడే ఉన్నారా? ఇలా చూడండి ప్రకాశం గారు, వాళ్ళ ఆవిడ ఈ రోజు ఊరికి వెళ్ళడం లేదు. టికెట్ క్యాన్సిల్ అయింది. ఆ క్యాన్సిలేషన్ లో మీరు వెళ్ళండి. ఇంకొక టికెట్ తోనా? అది రిస్క్. అయితే ఈ ఆఖరి క్షణంలో నీ పేరు మీద టికెట్ నేను ఎలా తీయగలను చెప్పు. పోలీసులు నన్ను పట్టుకుంటే ఊరి శిక్ష వేస్తారు, ఓకేనా? కొంచెం ఆగండి. ఇదిగో భార్య ఎక్కడని టీటీ అడిగితే? భార్య డ్రైవర్తో లేచిపోయింది అని చెప్పు. ఇంకేం చెప్తావు? నీకు టికెట్ కావాలంటే 2500 ఇవ్వు, ఫస్ట్ క్లాస్ కూపే. తర్వాత నీ భార్య నీతో పాటు రావడం లేదు అని చెబితే టీటీ గారు ఒక పేపర్ మీద రాసేస్తారు. దాన్ని తీసుకెళ్లి చెన్నైలో ఇచ్చావనుకో, నీకు రీఫండ్ ఇస్తారు. ఇదిగోండి, ప్రాబ్లం ఏమీ రాదుగా? ఏం ప్రాబ్లం వస్తుంది? రోజు 11 మంది అటు ఇటు పంపుతున్నాను. అదిగో బండి వచ్చింది, ఏకే వెళ్ళు. నేను కుర్లాకాలో 9 టికెట్లు ఇవ్వాలి. టికెట్ ఇదిగో. హలో, ప్రకాష్ గారేనా? మీ టికెట్ నేను చాలా కష్టపడి క్యాన్సిల్ చేసేసాను, కానీ 10% కూడా రాదు. ఇలా చూడండి, నేను కుర్లాకోలో 9 టికెట్లు ఇవ్వాలి. నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఉండండి. ప్రయాణికుల గమనానికి హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్లాట్ఫామ్ నంబర్ 1 నుంచి బయలుదేరుతుంది. హలో, అక్కడే నిలబడకండి, రండి రండి త్వరగా. సార్, ఆ భార్య టికెట్ క్యాన్సిల్ చేయకండి. ఈవిడే భార్య అని చెప్పి టీడీఆర్తో చెప్పండి. 1200 ఆవిడే ఇస్తారు. పెద్ద ప్రాబ్లం పడేసేలా ఉన్నారు. సొంత పెళ్ళాన్ని పెళ్ళామని చెప్పుకోవడానికి టీటీఆర్ పర్మిషన్ కావాలా? ఇలా చూడండి, ఊళ్ళో ఎంతో మంది ఎన్నో అబద్ధాలు చెబుతున్నారు. ఈ చిన్న అబద్ధం మీరు ఆడలేరా? ఇదిగో బాయ్, నేను చెప్పేది వినండి. మీరేం చెప్పదు. నేను కుర్లాకాలో 9 టికెట్లు ఇవ్వాలి. నన్ను వదిలేండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. టాటా. ఇదిగో బాయ్, అది ఇది డెఫినెట్గా పెద్ద ప్రాబ్లమే అవుతుంది. కొంచెం లేవగలరా? కాస్త బయటికి వెళ్ళించండి. టీటీతో చెప్తే లేడీస్ కంపార్ట్మెంట్లో సీట్ ఇస్తారు. ఒక రాత్రంతా ఫుల్ టెన్షన్తో ట్రావెల్ చేయాలంటే నేను చెప్పింది విన్నారుగా? ఓరి దేవుడా, ఎవరైనా తెలిసిన వాళ్ళు చూసారంటే పెళ్లి కానీ ఇవ్వకుండా ఒకే కుప్పేలో ఓ దొంగ భార్యతో కలిసి నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తెలుసా? అర్థం చేసుకుని బయట నుంచోండి ప్లీజ్. మీరు వెళ్ళి బయట నుంచోండి. నా టికెట్ నాకు ఇచ్చేసి చైన్ లాగి ట్రైన్ ఆపేసి వెళ్ళండి. చాలా బాగుందే. ఈ ట్రైన్ లో ముందుగా ఎక్కింది నేనే. కానీ ప్రయోజనం ఉంది, మీ పేరున టికెట్ లేదుగా. ఇదిగో పోర్టర్ అడిగిన డబ్బు.
ఓ ఎమర్జెన్సీ కోసం ఈ ప్రయాణం. అమ్మ బాత్రూంలో పడిపోయింది. ఫోన్ వచ్చింది, అందుకే వెంటనే బయలుదేరొచ్చాను. రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత బాత్రూంలో పడమని అమ్మకు చెప్పగలమా? ఏమిటి ఇంకా మీరు రాలేదా అనుకుంటున్నాను. ఏమిటి సార్, అందరూ బాగున్నారా మీ ఇంట్లో? ఇదిగోండి, మేము మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్. ఓ సారీ, నేను అనుకోకుండా మా బ్రదర్ పేరు చెప్పేశాను, ప్రభాకర్. మేము మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రకాష్. ఈ టికెట్ ఉందే, దీన్ని మేమిద్దరం కలిసి బుక్ చేశాం సార్. అనుమానం ఏం లేదు కదా సార్? ఎందుకు? ఎంతో మంది దొంగ టికెట్లో ప్రయాణం చేస్తున్నారని విన్నాను. ఈ మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రకాష్ ఎప్పుడూ అలా చెయ్యరు. ఎప్పుడు అలా చెయ్యరు. దానికి నేనేం చెప్పలేదుగా. అది మీ మర్యాద, చెప్పడం నా బాధ్యత. ప్రస్తుతానికి గండం గడిచింది. నా యాక్టింగ్కి టీటీ పడిపోయాడు. మా ఊరు నాటకాల్లో బెస్ట్ యాక్ట్ అంటే మాటలు అనుకున్నారా? కొత్త అత్తరు అనుకుంటాను. మీ దగ్గరికి ఏమైనా బుక్స్ ఉంటే నేను చదివి ఉండేవాడిని. ఉన్నాయా? వేరే పుస్తకాలు ఉన్నాయా? లేదు. ఏమైనా చదివితేనే నాకు నిద్ర పడుతుంది. చెన్నైలో నేను పనిచేస్తున్న కంపెనీకి మా అమ్మ దగ్గర నుంచి సడన్గా ఫోన్ వచ్చింది. బాబు రాము, నేను బాత్రూంలో పడిపోయానురా అంటూ ఒకటే ఏడుపు. అందుకే పుస్తకాలు తెచ్చుకునే టైం లేదు. అయ్యో, నా పేరు రాము అని టీటీ వినేశారా ఏమిటి? నా పూర్తి పేరు రామానుజం. అదే మన గణిత మేధావి శ్రీనివాస రామానుజం అనే పేరు మీరు వినలేదా? నాన్నగారికి ఆయన అంటే భలే ఇష్టం, అందుకే ఆయన పేరు నాకు పెట్టేశారు. బట్ నేను మ్యాథ్స్లో వీకేలేండి. చదువుకున్నది సివిల్ ఇంజనీరింగ్, అందువల్లే 3 స్టార్ బిల్డింగ్స్లో మంచి ఉద్యోగం వచ్చింది. మీరు చెన్నైలో చదువుకుంటున్నారా, ఉద్యోగం చేస్తున్నారా? ఓ, చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నారా? పేరు రామానుజం అయినా బాగా దగ్గర వాళ్ళు రాము అనే పిలుస్తారు. మీరు అలాగే పిలవండి. దేనికి? అదే ఒకవేళ పిలవాల్సిన అవసరం వస్తేను. రాదులేండి. అవును, కరెక్టే. ఎందుకు వస్తుంది? ఇలా ఇవ్వండి. పర్వాలేదు పర్వాలేదు. చికెన్ గ్రేవీ. నేను నాన్ వెజిటేరియనే కదా. చపాతీ చికెన్ మంచి కాంబినేషన్, పర్టికులర్గా నైట్ ట్రావెలింగ్లో. తినండి తినండి, నేను ఇంట్లో తినేసే వచ్చాను. వైఫ్ టిఫిన్ క్యారియర్ ఓపెన్ చేస్తుంటే పైన పడింది. తను చికెన్ చపాతీ తింటోంది. నేను వెజిటేరియన్, అందుకే పాలు పళ్ళు తెచ్చుకున్నాను. వెళ్ళండి. నేను మీకు తెలియడం లేదుగా, ఆ పక్క కూపేలో మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రకాష్ టికెట్ టీటీ చెక్ చేసేసారు. నో ప్రాబ్లం. నా భార్య ఇప్పుడు అక్కడ చికెన్ తింటోంది, మిస్సెస్ ప్రకాష్. మీరు కడుకోండి కడుకోండి కడుకోండి. మిస్టర్ అండ్ మిస్సెస్ LU అంటే మిస్టర్ లోవర్ బర్త్, మిస్సెస్ అప్పర్ బర్త్. మార్చి పడుకోవచ్చో లేదో నాకు తెలియదు, కానీ టీటీతో నేను చెప్తానండి. మిస్సెస్ అప్పర్ బర్త్లో పడుకోవడం కష్టం అని.
ఏ నేను హెల్ప్ చేస్తాను వెయిట్ లిఫ్టింగ్ లో ఛాంపియన్ నేను. అమ్మయ్యా. సార్ తలుపులు వేసుకోలేదా? ఆ? ట్రైన్లో దొంగల సమస్య చాలా ఉంది సార్. బట్ మేము లైట్ ఆఫ్ చేయం కదా, ఇంట్లో కూడా మేము అంతే. ఏదైనా పోయిందంటే మమ్మల్ని అడగకూడదండి. హలో, ఇలా గురక పెడితే ఇంకెవరో నిద్రపోకర్లేదా? సారీ నా ప్రాబ్లమే అది. కళ్ళు మూసుకుంటే చాలు గురక విపరీతంగా వస్తుందంటారు. మీరు పడుకోండి, ఇక రాదు. వచ్చేసిందా? కూలి వేయండి మామా. నా తుంగరమ్మా. అయ్యో నాకు పోయా తల్లిగా. ఇది కాదు, అది జాగ్రత్తగా తీసుకెళ్ళండి. హలో, అడగడం మర్చిపోయారు, మీ పేరేంటి? ఎందుకు చెప్పాలి? అంటే ఇది చాలా బాగుంది. చూసావా నా గెసింగ్ ఎలా ఉంది? నువ్వు ఈ బండికే వస్తావన్న నా ఊహ ఎలా ఉందో చెప్పు. Guessing బాగానే ఉంది. బాత్రూమ్ లో పడిపోయిన అమ్మగారు క్షమగా ఉన్నారా? కూలి ఏం వద్దు, నువ్వు వెళ్ళు. పోయా, పోయా. చూడండి, అమ్మ బాత్రూమ్ లో పడిపోవడం నిజమే, కానీ దెబ్బలేమి తగలేదు. నిన్ను చూడాలి అనిపించినప్పుడల్లా అమ్మ బాత్రూమ్ లో పడిపోతుంది, అది ఆవిడ ట్రిక్. నేను అడిగేది ఇంకేమీ కాదు, ఎందుకని మీ అమ్మగారు నీతో పాటు వచ్చి ఇక్కడ ఉండడం లేదు? కోళ్ళని ఎవరు చూసుకుంటారు? పిల్లికి ఎవరు తిండి పెడతారు? ఆవులకి ఎవరు మేత పెడతారు? అదే అమ్మ అడుగుతోంది. అన్ని అమ్మేసి వచ్చేమను, లేదంటే నీకు వచ్చే జీతం అంతా రైల్వే టికెట్లకే సరిపోతుంది. ఇంకేమన్నా సామాన్లు ఉన్నాయా? ఇంకేం లేవు. అయితే పదా వచ్చేయ్. అవును, మీరింత ఫ్రీగా ఎలా రాగలిగారు? డ్రైవింగ్ స్కూల్ మూసేశారా? ఒరే, నీ నోటితో అలా అనకు. నేను స్వయంగా హ్యాండిల్ చేసే స్టూడెంట్ కి ఈ రోజు 11 గంటలకే క్లాసు. అంతవరకు ఈ కారు ఫ్రీయే. ఈ కారులో నిన్ను ఫ్లాట్ లో వదిలేశానంటే నాకు రెంట్ డబ్బులు వచ్చేస్తాయి కదా. ఓ, సర్లేండి, మీకు అమోఘమైన తెలివితేటలు. నాకు కారేం వద్దు, నేను ఆటో పట్టుకుని వెళ్తాను. నాకు ఆటో డబ్బులు ఇచ్చేస్తే చాలు రా. ఆ రాము 2 రోజులకు ముందు 70 ఏళ్ల వయసున్న అవ్వకుడు నాకు స్టూడెంట్ గా దొరికాడు. 70 ఏళ్ల వ్యక్తా? అతనికి వయసైన ఈ రోజుల్లో పెళ్ళాన్ని పక్కన కూర్చోబెట్టుకుని సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ పెళ్ళం వాళ్ళ ఇంటికి వెళ్ళాలట. పెన్షన్ తీసుకున్నాకే కారు కొనుక్కున్నాడు. అయ్యో, అంత ముసలాయనికి మీరు డ్రైవింగ్ నేర్పిస్తున్నారా? దాని గురించి నేనే దిగులు పడాలి? నా పని డ్రైవింగ్ నేర్పించడమే. నేను మంచి ఫీజు తీసుకుంటాను. ఒక 5-6 ఏళ్ల పాటు అతనికి నేర్పిస్తూనే ఉంటాను. ఆయన ఉన్నాడే, క్లచ్ వేయమంటే లైట్ వేస్తాడు, గేరు మార్చమంటే బ్రేక్ వేస్తాడు. అంటే 6 సంవత్సరాలు సరిపోవు. అవును, ఆయన త్వరలో చనిపోకూడదని నేను కోరుకుంటున్నాను.
ఈ రామానుజం చేత్తో చేసే ఓ మంచి టీ తాగాలనే కోరిక మీకుంటే నాతో పాటు పైకి రండి. నేను చింతాద్రిపేటలో ఒక పాత కారును చూడవలసి ఉంది. నీ అందమైన చేతులతో ఆటోకి ఇవ్వాలనుకున్న ఆ డబ్బులు నా చేతిలో పెట్టే. ఓ, ఏమైంది? ఆ డబ్బులు నేను తర్వాత ఇస్తాను. ఆ. ఇప్పుడు నా దగ్గర 2000 రూపాయల నోటే ఉంది. అలాగా? ఆ. ఆ, कीरे 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 माँ मोला कीरे सिर कीरे 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 अरे वो कीरा है ना बहन एन्ना कीरे बनो मोला कीरे चाहिए कितने का है कट 2 रुपया माँ अयो कल तो चीप रेट में बेच रही थी आज तो హలో రాము ఆ? ఎన్నే శీకిరం ఉందుతే అమ్మ బాత్రూంలో వడికి వెళ్ళియా పడిపోయింది బామ్మ, కానీ ఏమీ కాలేదు. అది ప్రెస్ చేసి ఏ ప్రయోజనం లేదు. శనివారమే లిఫ్ట్ రిపేర్ చేయిస్తామని అసోసియేషన్ సెక్రటరీ నాతో చెప్పారు. ఏ శనివారం చెప్పలేదు కదా. అయితే ఇది ఎప్పటికీ వర్క్ చేయదన్నమాట. వర్క్ చేస్తుంది. ఇస్రాయేల్ పాలస్తీనా యుద్ధం పూర్తి అయ్యేటప్పుడు వర్క్ చేస్తుంది. ఏడ్చినట్టు ఆ ఉంది. తర్వాత రాము సార్, ఆ? ఆ మూవీ పోయింది సార్. ఏ సినిమా? ఒక మలయాళం సినిమాలో యాక్ట్ చేయడానికి ఛాన్స్ వస్తుందని చెప్పాను కదా, ఆ. అది పోయింది. ఆ. అంతా బాగానే వచ్చింది, కానీ డైరెక్టర్ నా పేరు అడిగాడు. అప్పుడు నేను చెప్పాను టీకే నంబియార్. అతను మొహం నల్లబడిపోయింది. ఆ. ఆయనకి అది నచ్చలేదు అనుకుంటా, ఆహా. మనకి అది ఇవ్వలేదు అనుకున్నా. ఆ. పరాశక్తి సినిమాలో శివాజీ. మిస్సమ్మ సినిమాలో ఎన్టీ రామారావు దగ్గర బీడీ తీసుకుని కాల్చిన స్టోరీయే కదా. అవును. ఈ విషయం మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అవునా? ఆ, ఇంకోసారి ఈ స్టోరీ విన్నానంటే నేను ఆఫీస్కి వెళ్ళడం లేట్ అవుతుంది. అంతేలే అనుకుంటానులే, ఇంకేముంది మన పని. ಮಾತ್ರ ನೀರಿನ ಪ್ರಾಬ್ಲಮ್ ಎಲ್ಲಾ ಕಡೆನೂ ಇದೆ ಈಗ ನಮ್ ಫ್ಲಾಟ್ ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಅಲ್ಲ ಮಿಸ್ಟರ್ ರಾಮು ಕಮಿಂಗ್ ಸಂडे वी हैव अ मीटिंग ओके हाय हाय सरदार जी क्या संडे को एसोसिएशन का मीटिंग है जरूर आना मीटिंग ओ मैडम पहले लिफ्ट तो ठीक कराओ फिर मीटिंग वीटिंग का सोचेंगे मेरा तो दिमाग खराब व्हाट इज करता है दिस एवरीबॉडी इज बिलीविंग मी व्हाट कैन आई डू नान लिफ्ट मैकेनिका ஹாய் அங்கிள். హాయ్ పార్వతి. అంకుల్ ஒரு விஷயம். ఏమిటది? ஐ நோ யூ won't பிலீவ் மீ. ஆனா இந்த 2 கண்ணால நான் பார்த்தேன். ఏం చూసావు? 5th ఫ్లోర్ல கோபால் அங்கிள் இருக்காருல்ல, he was alone in his flat. ஜீனின் ஃபிளாட்ல சாந்தி ஆண்டி அந்த டைம்ல எதுக்கு அங்க போகணும்? நான் அப்படியே காதை அவங்க வாசல்ல வச்சு பார்த்தேன். உள்ள ஒரே சிரிப்பு சத்தம். ఎందుకు నువ్వు పరాయి వాళ్ళ ఇంటి తలుపు దగ్గర చెవు పెట్టి వినడం? இது ரொம்ப நாளா நடக்குது அங்கிள். அது மட்டும் இல்ல, டி பிளாக்ல டாக்டர் அங்கிள் பொண்ணுக்கு டியூஷன் எடுக்க வருவாருல, கமல்ஹாசன் மாதிரி ஒரு மாஸ்டர். அவருக்கு அந்த பொண்ணு மேல காதல். இப்போ டியூஷனை நிறுத்தியாச்சு. పార్వతి, పోయినసారి ఎగ్జామ్స్ లో నువ్వు ఫెయిల్ అయ్యావు. టీవీ సీరియల్స్ సినిమాలు చూడడం తప్ప పుస్తకం చేతికి తీసుకునే పని నీకు లేదని మీ బామ్మ ఊరికే ఏం చెప్పలేదు. ఏయ్, మిగతా వారి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఈ ఎగ్జామ్స్ లోనైనా చదివి పాస్ అవ్వు. హ. అయ్యో అబ్బో. ఛే. నబియార్, వేడిగా ఓ టీ తీసుకురా. అవును, నేను ఆ పిల్లడితోటి 2 రోజులు న్యూస్ పేపర్ వేయొద్దని చెప్పాను కదా, వినలేదు. ఈరోజు పాలు తెచ్చి పెట్టమని చెప్పాను, తేలేదు. అదేంటంటే రాము సార్, పాలు వేసే అబ్బాయి సైకిల్ నుంచి పడిపోయాడు, ఈ రోజు రాలేదు. అబద్ధం, పచ్చి అబద్ధం. నీకెప్పుడు సినిమా యాక్టింగ్ మీదే చేస్తా కదా, ఈ పనులన్నీ చూడడానికి టైం ఎక్కడ ఉంటుంది? కాస్త త్వరగా టీ తీసుకురండి. తర్వాత ఆ గ్యాస్ ఏజెన్సీ నెంబర్ ఉంది కదా, వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే సిలిండర్ తీసుకోమని చెప్పండి. ప్రస్తుతానికి అంతే. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ. ఓ, థ్యాంక్ యూ. 7th ఫ్లోర్.
ఏమిటి విచిత్రం, ఈ లోకం చాలా చిన్నది. నిన్న కుపేలో ఇవాళ లిఫ్ట్ లో 7th ఫ్లోర్ లో ఎక్కడ? ఓ సాఫ్ట్వేర్ కంపెనీయా? అక్కడే నా జాబ్. కానీ ఎప్పుడు నేను చూడలేదే. దాని పక్కనే కదా నా ఆఫీస్ ఉంది. ఎలా చూడగలరు? నేను ఇప్పుడే జాయిన్ అవుతున్నాను. ఈజ్ ఇట్? నేను విషయం చెప్పనా, యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ నౌ. నన్ను కలిసాక జాయిన్ అవడానికి వెళితే అంతకంటే గొప్ప అదృష్టం ఇంకోటి ఉండదు. థ్యాంక్ యూ. ఓ సారీ. ఇది నేనే ఊరికే చెప్పడం లేదు. మా మావయ్య ఒక లాయర్. కొన్ని ముఖ్యమైన కేసులు ఉన్నప్పుడు నన్ను కలిసిన తర్వాతే వెళ్తారు. ఒకవేళ అది ఓడిపోయే కేసు అయినా కూడా ఖచ్చితంగా ఆ రోజు మా మావయ్య గెలుస్తారు. నన్ను కలిసి వెళ్ళిన మా ఊరు ఒక అతనికి 50 లక్షల రూపాయలు లాటరీలో తగిలాయి. మీరు కూడా నన్ను కలిసి వెళుతున్నారు కదా, ఇక మీకు మంచి టైం స్టార్ట్ అవుతుంది. ఈశ్వర, ఏమిటిది? మీరు భయపడకండి, నేను తోడుగా ఉన్నానుగా. ఇది సడన్ గా రిపేర్ అవ్వదే. కరెంట్ ఓ పోయింది. అదా విషయం. అయితే భయపడకండి, ఇక్కడ 3 జనరేటర్లు ఉన్నాయి. అయ్యో, టైం అయిపోయింది. ఫస్ట్ డేనే లేట్ గా వెళ్తే. మీరేమీ కంగారు పడకండి, నన్ను కలిశారు కదా. ముత్తురామా, హలో హలో ముత్తురామన్, రాజేంద్ర, ఎవరైనా ఉన్నారా అక్కడ? మేము లిఫ్ట్ లో ఇరుక్కుపోయామయ్యా. హలో, ఇక్కడ లిఫ్ట్ కోసం 4 మెకానిక్లు ఉన్నారు. అదే నాకు అర్థం కావడం లేదు. ముత్తురామా, ఎవరైనా వచ్చి కాపాడండి అయ్యా. ఏయ్ వడివేలు, వడివేలు, రాజేంద్ర, ప్లీజ్ త్వరగా రండి, కాపాడండి, காப்பாடண்டி காப்பாடண்டி ఎవరైనా వచ్చి కాపాడండి. இந்த ஃப்ளோர் கதவை திறந்து பார்க்கலாம். ஆமா, கொஞ்சம் கேப் இருந்தா எடுத்துடலாம். சரி. ఏయ్ హలో, మీరేం భయపడకండి, పిలుస్తాను. ముత్తురామా, రేయ్ రాజేంద్ర, మాకు ఊపిరి ఆడడం లేదురా. రేయ్ ஏன் சார் டென்ஷன் ஆவறீங்க? இவன பைத்தியக்காரன் இருக்கான் போல இருக்கு. రేయ్ రండ్రా. రేయ్ ఊపిరి ఆడడం లేదురా. கத்தாதீங்க சார், திறக்கறோம்ல. லிஃப்ட் ரிப்பேர், நீ மேல போய் பாரு. రేయ్ ఇక్కడ్రా, కింద. రాజేంద్ర, இப்ப தர. இப்போ ஓபன் பண்ணு. அதை ஓபன் பண்ணு. అయ్యో, పైకి ఎలా రావాలి? சார், அப்படியே ஜம்ப் பண்ணி மேல வாங்க. ఓ, ఇట్స్ ఆల్రెడీ లేట్. ఓ మై గాడ్. మేడం ముందు அவங்கள వస్తారు. அப்படியே தூக்கி விடுங்க. అయ్యా, தூக்கி விடுங்க சார். దిస్ సైడ్, దిస్ సైడ్. ఓ పని చేయండి, నా వీప్ మీద ఎక్కి పైకి వెళ్ళండి. నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తానుగా, చాలా స్ట్రాంగ్ గా ఉంటాను. గుడ్ ఐడియా. బెండ్ లిటిల్ మోర్. ఓకే. లిటిల్ మోర్. ఓ, లిటిల్ మోర్. பாத்து வா. రాజేంద్ర, கேக்குதுங்க சார். பாத்து. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ Morning, sir. గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్ వలర్మతి. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఇస్ యువర్ మదర్? ఓ, షీ ఇస్ ఫైన్. సార్, మిమ్మల్ని ఎవరు చెప్పుతో కొట్టింది? మీ వెనకాల చెప్పు మొదలుంది. రెండు ఉన్నాయి సార్, రెండు. శివ, కొంచెం తోడరా. తుడిస్తే మొత్తం స్ప్రెడ్ అవుతుంది సార్. అసలు మిమ్మల్ని ఎవరు కొట్టారు? నన్ను ఎవరు తోయలేదు. లేదంటే చెప్పులు షర్ట్లు ప్యాక్ చేసి తీసుకొచ్చారా? వెళ్ళి వేడిగా ఓ టీ తీసుకురా. టీనా? వెళ్ళు. Mr. Pannirselvam, Yes sir. did you call the engineer? I will call him now sir. Did I not tell you earlier? What the hell are you doing here? I want the plan before 2 p.m. Yes sir. Mr. Ramanujam, ఓ, come to my cabin. ఓ, వేలచేరిలో కొత్త బ్లాక్. ఫ్రంట్ ఎలివేషన్ పని జరుగుతుంటే నువ్వేమో ఆకాశాన్ని చూసావంట. బిల్డింగ్ కింద నుంచి పైకి చూస్తున్నప్పుడు ఆకాశం కూడా కనిపిస్తుంది సార్. కామెడీ చేస్తున్నాను అనుకుంటున్నావా? అయితే ఆ కామెడీ ఇక్కడ వద్దు. ఓ, వెంటిలేషన్ కి కింద ఫ్రంట్ కి 6 ఇంచుల ప్రొజెక్షన్ కావాలని చెప్పానుగా. అది ప్లాన్ లో లేదు కదా సార్. చేంజ్ చేయమని నేను చెప్పాను కదా, అదే అడుగుతున్నాను. ప్లాన్ లో ఏ మార్పు ఉండకూడదని కదా చెప్పారు. నాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నావా? త్వరగా దాన్ని మార్చు. ఓ, తర్వాత అన్నానగర్ కి వెళ్ళాలి. ఓ. అంగన్న స్వామి ప్లాట్ అగ్రిమెంట్ అయింది. Sir. స్థలాన్ని చూడు, సాయిల్ టెస్ట్ చేయాలి. ఐ విల్ గివ్ యూ 2 weeks టైం. ప్లాన్ కాస్ట్ అన్ని నాకు ఇవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్, అప్పుడప్పుడు ఊరికి వెళ్ళడం ఆపేయాలి. అది అమ్మ బాత్రూమ్. చేయాల్సిన పని ఎంత త్వరగా చేయాలో అంత త్వరగా చేయాలి. అండర్స్టాండ్? సార్, సార్. கூறு முன்னூறு, கூறு முன்னூறு, கூறு முன்னூறு, கூறு முன்னூறு, கூறு முன்னூறு. ஐயா வாங்க, அம்மா வாங்க, அருமையான மீனுங்க, ஃப்ரெஷ்ஷா இருக்குங்க. கூறு முன்னூறு, கூறு முன்னூறு, கூறு முன்னூறு. 275 రూపాయలకి ఇస్తావా? సరే, 275 கொடுங்க. నిన్ను ఎవడైనా చేపని బేరమాడదని చెప్పాడా?
இவங்க என்ன சொன்னா தெரியுமா? 2 கூருக்கு 225 ரூபாய். 2 கூறு 275. ஆமா. போயிட்டு அடுத்த வாரம் வாங்க. சரி சரி, ஒரு கூறு போதும். 200 చాలా. விலைவாசி ரொம்ப ஜாஸ்தி ஆயிடுச்சு சாமி. ஒரு 225 ரூபாய் போட்டு கொடுங்களேன். ఒక వ్యాపారం అంటే అటు ఇటు అడ్జస్ట్ అవ్వాలి కదా. చివరిగా చెప్తున్నాను, ఒక కూరు 225 225 రూపాయలు. సామి. 225. సరే పడతా త్వరగా ఇచ్చే, లేకపోతే 900 అంటాడు. ఏమని చిన్న చిన్న వేస్తున్నావు, పెద్ద పెద్ద ఇవ్వు. எல்லாம் பெரிய மீன் தான் சார். என்னங்க కూరు 300 కూరు 300 కూరు 300 కూరు 300. 30 సంవత్సరాలు దాటిపోయింది ఈ ఊరికొచ్చి. మీకు ఇంకా సరిగ్గా తమిళ మాట్లాడడం కూడా రావడం లేదు. అసలు ఇదేం తమిళు? మరి విచిత్రంగా ఉంది. 50 రూపాయలు అనవసరంగా వాడికి ఇచ్చేసి ఉండేవాడివి. ఇంజనీరింగ్ చదివిన మూర్ఖుడివి. ఇది పట్టుకోండి, ఆ కీ ఇవ్వండి. ఇవ్వు. ఆల్మాస్టర్ ఆ, ఆదివారం క్లాస్ లేదని చెప్పారు. అయినా ఇవాళ కొంచెం ట్రై చేయొచ్చు కదా. చేద్దాం. ఈయనెవరో నీకు తెలుసా? లేదు. నా కొత్త స్టూడెంట్. వెంకరం నాయర్. అయితే నువ్వు ఒక పని చేయి. ఏదో ఒక బండిలో కూర్చుని క్లచ్ ప్రెస్ చేసి గేర్లు మార్చండి. 1 2 3 4 4 3 2 1 అలా మారుస్తూ ఉండండి. అయితే సరే. వెళ్ళండి. 1 2 ఈ నల్లకన్ను ఎక్కడ? 4 నువ్వు రా. 4 3 2. రే నల్లకన్ను, చేపలు క్లీన్ చేయడానికి ఎవరిని పిలవద్దు, నేనున్నాను కదా చాలు. అన్నట్టు కొత్త చింతపండు లేకపోతే ఊరుకోను. కొత్త చింతపండు పోయిన వారం కొన్నది అలాగే ఉంది. ఈ రోజు నేను స్పెషల్ చేపల వేపుడు కూడా చేస్తాను. ఎలా? దీనికి 2 చిన్న కళ్ళు ఉన్నాయిగా, వాటిని పీకేసి ఈ తోక కట్ చేసి మధ్యలోకి చీరి కారపొడి బాగా జల్లి మరుగుతున్న నూనెలో డబక్కుమని వేయాలి. నోట్లో నీళ్లు ఉరుకుతున్నాయి. చూద్దాం. పిలిచిన వెంటనే రాకపోతే అప్పుడే అనుకున్నాను. చద్దన్నం అంతా తినేసావా? తినేసానన్నా. రే రాము, ఇతను ఇక్కడ ఉన్నంత వరకు వేస్ట్ అనే పదార్థమే ఉండదు. చూడు, బాగా పదునుగా ఉన్న ఒక కత్తి రెడీ చేసి ఉంచు. ఈలోగా వీటిని తోమొస్తాను. If you're not checking the house, give the money back. మరి అదే కాసు கொடுக்க போறியா இல்லையா? Nothing doing. I'm not going to give the money anymore. நடி நான் நினைச்சிட்டு இருக்கேன். Hey, don't try to cheat me. I'll call the police. வீடு கிடைக்காது, ஏன் தப்பு கிடையாது. நான் இந்த வெயில்ல காலையில இருந்து நாய் அலைஞ்சல்ல, எனக்கு 200 ரூபாய் கொடுத்து தான் ஆகணும். Today also you're asking మా money. బిల్డింగ్ లోనే You show me the పనిచేస్తున్న అమ్మాయి. house. Otherwise I'll not give విషయం you. ఏంటో కనుక్కుందాం. Every time you're doing like నల్లకన్నా, this. ఈ పని చూడు. సరే అన్న. இந்த மாதிரி நிறைய பேரை பாத்துக்கிறேனா? என்னன்னா இல்சவன் என்னச்சே நீ? How can you talk like this so ఏమిటి ruthlessly? ఏమిటి ఏమిటి గొడవ? హలో, హాయ్, అద్దెకి ఇల్లు చూపిస్తానని చెప్పి ఇతను 5 రోజులుగా ఇలాగే తిప్పిస్తున్నాడు. నిన్నటి వరకు ఇతనికి 200 ఇస్తూనే ఉన్నాను. ఇల్లు చూపిస్తే గానీ డబ్బు ఇవ్వనని చెప్పేశాను. అది కాదు, ఇలా వీధిలో నుంచి గొడవ పడితే ఏం గొడవ బాగుంటుంది? చేసేది అతను. నేను డబ్బిచ్చే ప్రసక్తే లేదు. பணம் தராம இங்க நவர முடியாது. అయ్యో, ఎన్నయ్యా நாயா என்னடா என்னடா என்ன என்ன? டேய், ஊர் பேர் தெரியாத பொண்ணு நீ ஏமாத்த பாக்குறியா? யோ, வார்த்தை அழுது பேசு. என்ன பத்தி உனக்கு தெரியாது. இந்த சேத்துக்குழி கண்ணப்ப யாருன்னு நாட்டுல கேட்டு பாரு. எடா போடான்னு சொன்னா வாயில பல்லு இருக்காது, ஜாகிரதை. ஏய் ஏய் ఏయ్ ஏய் ఏయ్ ஏய் ఏయ్, ఇదిగో మీరేం కంగారు పడకండి, వీడిని నేను చూసుకుంటాను. முன்னாடி வீட்டு காமேப்பா, அப்புறம் தானே காசு. அட போயா, உன்னை யாரு கூப்பிட்டுதீங்க? 200 ఇస్తే వెళ్ళిపోతాను. అయ్యో, ఇవ్వ. அட போமா, இந்த கண்ணப்பங்கிட்டயா விளையாட்டு? ఇలాంటి వాళ్ళతో మనం గొడవ పడడం ఏమీ బాగోదు. ఇలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. సో వీ మస్ట్ బి కేర్ఫుల్. వాడి చెంప పగలగొట్టి వాడి పళ్ళు ఉడదీయడం నాకు తెలియక కాదు. కానీ వాడు నీ పళ్ళు రాలగొడతాను కానీ భయపడ్డావా? వాడు అంత మాట అన్నాడా? అయితే వాడిని వదిలిపెట్టను. ఏయ్ కన్నప్ప, చాలు చాలు, ఇక వదిలే, మన తర్వాత పంచాయతీకి వెళ్దాం పద. ఈవిడ నీతో పనిచేస్తుందా? ఒకే ఆఫీస్ లో కాదు, ఒకే బిల్డింగ్ లో. పోయినసారి నేను చెన్నై వస్తున్నప్పుడు ఒకే కూపేలో ట్రావెల్ చేసాం. పేరు 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 జ్యోతి. జ్యోతి, ఈయన నాకు బాగా కావాల్సిన వారు, మా అన్నయ్య లాంటి వారు పోల్. ఓ, మీకు ఉండటానికి ఇల్లు కావాలా? అవును. ఎన్ని రోజులుగా వెతుకుతున్నానో తెలుసా? నాతో మీరు చెప్పుండొచ్చు కదా. మా అన్నయ్య తెలుసుకుంటే చెన్నైలో ఇల్లు దొరకకుండా ఉంటుందా? Is it? ఓ, అలా ఏమీ కాదు. ఎందుకు ఇలా ఎండలో మాట్లాడుకోవడం? అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. జ్యోతి, ఇప్పుడు మీరు ఎక్కడుంటున్నారు? అది చెప్పకుండా ఉండటమే బెటర్. పంజాబ్ విమెన్స్ హాస్టల్ మ్యాటన్ ఆఫీస్ రూమ్ లో 2 కబోర్డ్లకి మధ్యన. మై గాడ్. కెనరా బ్యాంక్ లో జాబ్ చేసే నా కజిన్ ముందుగా అక్కడే ఉండేవారు. తను చెప్పే నాకు తెలిసింది. కానీ నేను వెళ్ళేసరికి మ్యాటర్ కుదరదన్నారు. తీసుకోండి. ఏమిటిది? ఆ బ్రోకర్ కి మిస్టర్ రామానుజం, రాము, కొంతమంది రామని పిలుస్తారు. మిస్టర్ రామ్. అతనికి ఇచ్చారు కదా 200 రూపాయలు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అన్నయ్య, ఇది ఎలా ఉంది? తెలిసిన వాళ్ళమై ఉండి ఈ మాత్రానికే లెక్క చూస్తున్నారు. లెక్కలు చూడకుండా
తెలిసిన వాళ్ళు అని చెబితే స్టేట్ బ్యాంక్ లో లెక్కలు చూడకుండా డబ్బులు ఇచ్చేస్తారా? ఇవ్వమ్మా. ఛే, ఏమిటన్నయ్య తీసుకోరా. నేను ఇక్కడున్న చట్టాలు చూడండి. పెళ్లి కాని అమ్మాయికి ఇళ్ళు ఇవ్వరు. ఫ్యామిలీ అయితే ఇల్లు దొరుకుతుంది. పేయింగ్ గెస్ట్ గా వెళ్దాం అనుకున్నాను. అక్కడే రకరకాల ప్రాబ్లమ్స్. కొంతమంది అనుమానిస్తున్నారు నేను తను సుబాలాగా ఏంటి అని అడుగుతున్నారు. అది కరెక్టే. ఒంటరిగా ఉన్న అమ్మాయిలకు ఇల్లు దొరకడం చాలా కష్టం. బట్ మా అన్నయ్య తలుచుకుంటే దొరుకుతుంది. வாங்க வாங்க அவர் உள்ளதான் பூஜை பண்ணிட்டு இருக்கார். உள்ள வந்து உட்காருங்கோ. பரவாயில்லம்மா, அவர்கிட்ட அந்த ஹஸ்பண்டும் ஒய்ஃபும் வந்திருக்காருன்னு சொல்லுங்க. அப்படியா? ஏன்னா பூஜையை முடிச்சிட்டே இல்லையா? వాళ్లకు ఎటువంటి అనుమానం రాకుండా మీరు ప్రవర్తించండి. వాంగో వాంగో ఎన్న వాసల్లే నింటిరుకేన్ ఉள்ள వాంగో. నేనే హస్బెండ్, తను నా వైఫ్. నమస్కారం పెద్దయినా. నమస్కారం చెప్పు. 2 చేతులు ఇలా పెట్టి. నమస్కారం. నమస్కారం. నా వైఫ్ కి తమిళ అంత బాగా రాదు. ఇక్కడ ఉద్యోగం వచ్చి 2 రోజులే అయింది. కానీ హస్బెండ్ కి అంటే నాకు తమిళ బాగా ఇవరు ఉంది మధురైలో వేల బాకరాంగ. అదా వీడు పాక வரும்போதே சொல்லியாச்சே. మధురై మాత్రమా? మధురై, తిరునెల్వేలి, తెన్గాసి, గోకర్ణం అలా తిరుగుతూనే ఉంటాను. ఒరే జర్నీదా. ఓహో. போன மாசம் தான் இங்க கல்யாணம் நடந்தது. பெரிய கல்யாணம். 3 రకాల స్వీట్లు, ఒకటి పాయాసం, అవియలు, సాంబారు. తెన్గాసి మారియప్పని పేరు వినే ఉంటారు. ఇల్లయే. అయ్యో ఏమిటి వినలేదా? అయ్యో ఆయనే కదా వంట. పొరియలు, కూటు అన్ని అద్భుతంగా వండారు కదా. అవును అవును, మన పోర్షన్ పైనట. సారు ఈయన హౌస్ ఓనరు, తాళాలండి. ఇంక కళ్యాణத்துக்கு ఆంధ్ర చీఫ్ మినిస్టర్ కూడా వచ్చారు. మన రాజన్న రాజశేఖర్ రెడ్డి అని అంటారు. ఇదంతా ఎందుకు ఏందో చెప్తున్నావు? వీళ్ళకి సందేహం కలగకూడదు కదా. ఎనకెన్న సందేహం? అది కాదు పెద్దాయన, ఇంత కాలத்துல ఎదుక్కుని సందేహపడலாம். కానీ మేము హస్బెండ్ అండ్ వైఫే. నువ్వు కాస్త నోరు మూసుకో. వాంగంగ. நீ எங்கம்மா வேலை பாக்குற? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో గ్రీన్స్ రోడ్ல இடது பக்கத்துல 3வது பில்டிங் 7வது மாடி, டோர் நம்பர் 3. ஓ, மாசம் மாசம் நிக்கிறியே, போய் சாவி எடுத்து கொண்டு வந்து குடுறே. ஐயா, ஒரு ஹஸ்பண்ட் வைஃப் பிரிஞ்சு போறது எவ்வளவு கொடுமையான விஷயங்கிறது உங்களுக்கே தெரியும். ஆனா என்ன பண்றது, எனக்கு இன்னிக்கே இப்பவே మధురైకి పోయి ఆగணும். మీ అమ్మాయిలా అనుకుని తనని బాగా చూసుకోండి. நீங்களும் பாத்துக்கோங்கம்மா. భద్రமா பாத்துக்கறேன். దేవుని మనసులో తలుచుకుని ఉన్ కయ్యాల సావి వాంకో. తాళంచెవి తీసుకో. సుమంగలిన నెత్తిలో ఎప్పவும் కుంకుమ వచ్చిండుకున్నావు. ఎప్పుడు పెట్టుకుంటుంది, ఈ రోజు మర్చిపోయింది. చాలు రా. పద పెట్టి తీసుకో. இந்த காலத்து பொன் குழந்தை நெத்தியில குங்குமம் வைக்கிறதுக்கே மறந்துறாங்க. ஆமாமா, காபி எடுத்து குடுறே. నిన్ను ఒక్కటిచ్చుకున్నానంటే స్కూల్లో చదివేటప్పుడు 3 సార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నాను అన్నావు. ఇదేనా నీ యాక్టింగ్? వాడు దద్దమ్మ కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పడి మనం సర్వీస్ ఉండేవాడు. అవును, ఈయన యాక్టింగ్ కాస్త ఓవర్గా ఉంది కదా. నేను కోరుకున్నది కూడా అంతే. మిగిలిన భాష లాంటిది కాదు తమిళం. కొంచెం డోస్ ఎక్కువగా ఉండాలి. తెలుగులో ఎలా చెప్తారు? అమ్మా అంతే కదా. తమిళం వెళ్ళలేదు కదా. అమ్మా తేడా ఉంటుంది. ఇరుక్కుని ఉంటే నువ్వు మాట్లాడే తమిళకి ఇంకా మంచి డోసు లభించేది. నువ్వు తాళం చేయమ్మా. ఇటువంటి వద్దు పర్వాలేదు. ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంది. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏమీ అక్కర్లేదు, మీరు ప్రశాంతంగా ఇక్కడ జీవించండి. తర్వాత రాము నెక్స్ట్ ఐటమ్. నాన్నగారు చెప్పారు జాతక ప్రకారం ఇప్పుడు నాకు టైం బాగలేదని. ఈ లగేజ్ మోసి నా నడం పోయింది. అరే ఏమైంది? ఈ లగేజ్ అంతా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మరి ఇవన్నీ ఎక్కడ పెడతాను? హౌస్ ఓనర్ నన్ను గెంటేశారు. గెంటేశారా? అఫీషియల్ టూర్ మధురైకి వెళ్ళిన హస్బెండ్ అతను మిమ్మల్ని మౌంట్ రోడ్ లో చూశాడట. నన్నా? మరి ఇంకెవర్ని? గంట సేపు నిన్న నన్ను ప్రశ్నించాడు. చివరికి పోలీసులతో చెప్తాననేసరికి నేను ఒప్పుకున్నాను. కరెక్టే, కానీ జ్యోతి నువ్వు పంజాబ్ లేడీస్ హాస్టల్కి వెళ్ళి ఉండొచ్చు కదా. అక్కడ రూమ్ లేదు కదా రామ్. అవును, అది నిజమే. పోనీ ఇంకేదైనా హాస్టల్? అది దొరకలేదనే కదా మన ఇద్దరం కలిసి ఇలా డ్రామా చేశాం. అయినా నేనెలా ఆయన కంట్లో పడ్డాను? ఓ పని చేద్దాం, ఆయన చూసింది మా బ్రదర్ అని చెప్పి మనం ఇంకో గేమ్ ఆడదాం. అయినా లోకంలో ఒకరిలా 7 ఉంటారని చెప్తుంటారు కదా. ఇంకా డ్రామాలు ఆడితే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. నేను అతని దగ్గర అన్ని ఒప్పుకున్నానని చెప్పింది మీరు వినలేదా? మరి ఏం చేద్దాం? అదే నేను అడుగుతున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళాలి. దేవుడా,
చూడు జ్యోతి, నువ్వేం టెన్షన్ అవ్వద్దు. మా అన్నయ్య తెలుసుకుంటే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఇంగేనా అన్నయ్య, అన్నయ్య. మాస్టర్ అంగ లేదు సార్. లేరా? ఎక్కడికి వెళ్ళారు? పాండిచేరికి వెళ్ళారు. అయ్యో, ఎందుకు? వండి ట్యాక్స్ అడిగా. ఎప్పుడు వస్తారు? ఏం చెప్పలేదు సార్. అయ్యో, ఏంటి సార్ విశేషం? ఏం లేదు, అంతా బానే ఉంది. మీరు బానే ఉన్నారుగా? వండి ఏడే. నాన్సెన్స్. నాక్ చేయకుండా రూమ్ లోకి వస్తావంటే? సారీ సార్. సార్, మీకు లేడీస్ హాస్టల్, ఉమెన్స్ హాస్టల్ ఇలాంటి ప్లేసెస్తో మీకు ఏమైనా కనెక్షన్ ఉందా? వాట్ యు మీన్? అంటే ఆడవాళ్ళు ఉండే ప్లేస్లో అలాంటి ప్లేసెస్తో మీకు ఏమైనా కనెక్షన్ ఉంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. 3 స్టార్ బిల్డర్స్ GM కార్తికేయన్ నేను. కరెక్ట్, అది తెలిసేగా నేను మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను. ఒక చిన్న అద్దెలు దొరికినా చాలు, కానీ ఈ రోజే నాకు అది కావాలి. నేను హౌస్ బ్రోకర్ని కాదు, అర్థమైందా? బ్రో, అయ్యో, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. నా ఉద్దేశం ఏంటంటే, Get out. సారీ లేడీస్. గెట్ అవుట్ ఐ సే. సారీ, ఏ హాస్టల్కైనా తీసుకువెళ్దాం అనుకుంటే. ఏంటి సార్, చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నారు? టెన్షనా? ఎవరికి? నాకా? అవును. ముझे तुमसे प्यार है, मुझे प्यार है, मुझे तुमसे प्यार है. టైం 10 అయింది. ఎందుకు ఇంత లేటు? పాండి అన్నయ్య పాలచెరికి వెళ్ళాడట. పోండి అన్నా. కాదు, పాలన్నయ్య పాండిచేరికి వెళ్ళాడట కారుకి ట్యాక్స్ కట్టడానికి. ఫియట్ కార్ రిజిస్ట్రేషన్ అక్కడే. ఇప్పుడు పాండి అన్నయ్య కాదు, పాలన్నయ్య పాండిచేరి నుంచి రాకుండా ఏది జరిగేలా లేదు. పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇంకో సంఘటన జరిగింది. చాలా ఆకలిగా ఉందని ఏదైనా తిందామని బయటికి వెళ్ళాను. తిరిగి వచ్చి డోర్ తెరిచేసరికి పక్కనున్న ఫ్లాట్ లేడీ ఎవరు ఏంటి అని చాలా ప్రశ్నలు అడిగింది. ఇంకో 2 వచ్చి క్వశ్చన్స్ అడిగారు. నేను రామ్ భార్యనని వాళ్ళతో చెప్పేశాను. మై గాడ్. అలాగే కదా మన ఆ ఇంట్లో కూడా చెప్పాం. అయితే మాత్రం అది ఇక్కడ భార్యని ఎందుకు చెప్పావు? ఇదో పెద్ద గొడవ అయిపోయిందే. ఏదో ఒక అమ్మాయి మీ ఫ్లాట్ లో ఉంటుందని చెప్తే అది ఇంకా పెద్ద సమస్య కదా. అవును, సడన్ గా అలాగే అది చెప్పాలనిపించింది. కరెక్టే, కానీ నేను అయ్యో, ఎవరైనా వచ్చి అడిగితే నేను లేనని చెప్పు. చాలా బాగుంది. 10 పైసలు కూడా ఖర్చు లేకుండా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి పని పూర్తి చేసుకున్నాం. బాగున్నాను. పేరెన్నే? జ్యోతి మేనన్. அப்பா மக்கள்லாம் தெரியாம இப்படி திருட்டு கல்யாணம் பண்ணலாமா? ஆனாலும் பொண்ணு மகாலட்சுமி ஆட்டம் இருக்கா. நீ ரொம்ப கொடுத்து வச்சிருக்க. ओए रामू, तू सानू ट्रीट नहीं दिती, कोई गल नहीं, आज ही तन्नू मिठाई खिलाने आ. ओ सोने हो, मिठाई खिलाओ लीजेना. खा यार खा. ఆగండి ఆగండి ఆగండి. సంప్రదాయ పద్ధతిగా జరగలేదుగా, ఇప్పుడు ఈ పద్ధతిని ఆచరిద్దాం. முதல்ல பொண்டாட்டிக்கு கொடுக்கட்டும், அப்புறம் ராமு சாப்பிட்டோம். ओ रामू, ले यार ले. கொடுக்கணும். వెరీ గుడ్. హనీమూన్ ట్రిప్ ఎంగ రాము? అది నేను రేపు నిర్ణయిస్తాను, విషయం మీకు చెప్తాను. இனிமே நான் உங்க கூட பேசவே மாட்டேன். ఏ? என்கிட்ட ஒரு வார்த்தை கூட சொல்லவே இல்லையே. అసలు విషయం ఏంటంటే, Gentlemen, it's getting very late. Let us take rest. Come on, we'll push up. ओके रामू. ఇక నిజంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నేను ఈ ఊరు వదిలి పారిపోవలసిందే. ఐఎమ్ సారీ రామ్. జాతకం ప్రకారం ఇప్పుడు కష్టకాలం నాకు అనుకుంటాను. పోన్లే, పర్వాలేదు. చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఇదే బెటరు. ఇంక ఇప్పుడు ఆలోచించడానికి ఏమీ లేదు. నువ్వు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని నిద్రపో. అయ్యో వద్దు, నేను ఇక్కడే అడ్జస్ట్ చేసుకుంటాను. అదేం బాగోదు. ఏది ఏమైనా నువ్వు గెస్ట్ కదా. ప్లీజ్ మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను.
గుడ్ నైట్. నేను డోర్ లాక్ చేసుకుంటాను, అప్పుడే నాకు గురక శబ్దం వినిపించదు. గుడ్ నైట్. బెల్లి కొట్టింది నేనే. తలుపు తెరిచిన వెంటనే నన్ను చూడకూడదనే నేను కొంచెం దూరంగా నిలబడ్డా. నేను సెక్యూరిటీ, తెలుగోడినే. ఇదిగోండి. ఎప్పుడూ పాల ప్యాకెట్లు నేను ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతా. మేడం పేరేంటి? జ్యోతి. నేను అడిగినప్పుడల్లా ఊళ్ళో అమ్మాయిలు చూస్తున్నారు, అమ్మాయిని చూస్తున్నారు అనేవారు. ఇది నాతో చెప్పనే లేదు. ఏ ఊరు మీది? ఊరు చిత్తూరు పక్కన. మా ఊరు కొవ్వు. ఊరు కొవ్వా? మా ఊరు కొవ్వు కాదు, మా ఊరు కల్లూరు డిస్ట్రిక్ట్ లోని ఒక ఊరు. నేను ఆ కాలంలో సినిమాల్లో యాక్ట్ చేద్దామని వచ్చాను. తర్వాత కొద్దిగా యాక్ట్ చేశాను. పరాశక్తి సినిమాలో శివాజీ సారు ఒక కాలుతో రిక్షాని ఇలా కొట్టి ఒక చేత్తో పట్టుకొని ఒక బీడీ తాగే సీన్ ఉంది. ఆ బీడీ నేనిచ్చిందే. అరుణాచలం స్టూడియో ప్రొడక్షన్ వాళ్ళు త్వరగా బీడీ వెలిగించాలి కదా, అప్పుడు నేనిచ్చాను. శివాజీ సార్ ఏమి యాక్షన్! అబ్బా. ఇప్పుడు టీవీలో పరాశక్తి చూసేటప్పుడు నా బీడీనే నేను చూస్తాను. నేను రెడీ అవ్వాలి, ఆఫీస్ కి టైం అవుతుంది. ఓ సరే. అయ్యో వస్తున్నాను. 1 సెకండ్. కమింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఉదయం టీ తాగే అలవాటు ఉంటే ఇది తాగొచ్చు. అయ్యో, ఇది ఎవరు పెట్టారు? ఐఎమ్ సారీ, నేను లేవడం ఎప్పుడూ లేటే. ఓ గెస్ట్గా వచ్చి నువ్వే టీ పెట్టుకోవడం అంటే ఛే. ఇట్స్ ఓకే. గ్యాస్ ఉంది కదా? ఓ మొన్నే కదా కొత్త సిలిండర్ తెచ్చిపెట్టారు. నిద్ర బాగానే పట్టిందా? బాగా చెప్పారులేండి. హాస్టల్ మేట్ ఆఫీస్ రూమ్ లో కబోర్డ్లకు మధ్య పడుకున్న నేను ఇక్కడ పడుకోవడం స్వర్గమే. నా గురక శబ్దం వినిపించలేదు. చాలా సంతోషం. ఈ ఫ్లాట్ అద్దెంత? అది మెయింటెనెన్స్, వాటర్ అన్ని కలుపుకుని 3000. అదేం ఎక్కువ కాదు. అవును, ఎక్కువేం కాదు. ఇది కూడా మా అన్నయ్య ఏర్పాటు చేశారు. ఆడవాళ్ళకే కాదు, ఒంటరిగా ఉన్న మగవాళ్ళకు కూడా ఇక్కడ ఎవరు ఇళ్ళు అద్దెకివ్వరు. కష్టమే. సిటీ అన్న పేరుతో ప్రయోజనం ఏముంది? ఢిల్లీ, బాంబే ఇంత కన్సర్వేటివ్ కాదు. నేను ఒక విషయం చెప్తే మీరు బాధపడతారా? బాధపడే విషయమైతే ఎవరైనా బాధపడతారుగా. ఏదేమైనా నేను చెప్పి చూస్తాను. చూడండి, నేను మీకు ఒక 1500 ఇస్తాను. ఓహో, ఇది నిజంగా బాధ పెట్టే విషయమే. ఒక్కరోజు ఇక్కడ ఉన్నందుకు నేను మీ దగ్గర 1500 రూపాయలు తీసుకోవడమా? స్టార్ హోటల్ వాళ్ళు తీసుకున్నట్టుగా నేను తీసుకోవడం న్యాయం కాదు. అది కాదు, మీకు తెలుసుగా, ఊళ్ళో ఉన్న మా ఇంట్లో జాతర జరిగే సమయంలో పరాయి ఊరు నుంచి ఎంతో మంది వచ్చి మా ఇంట్లో ఉంటూ ఉంటారు. వాళ్ళకి మేము ఫుడ్ కూడా పెడుతుంటాం. బట్ ఫుడ్ పెట్టినందుకు ఉన్నందుకు వాళ్ళ దగ్గర మేము పైసా కూడా తీసుకోం. అదే మా సాంప్రదాయం. నా ఉద్దేశం, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. చెప్పేది వినండి రామ్. చెప్పండి. 2-3 నెలల తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వస్తుంది. ఆలోగా మళ్ళీ ఒక డ్రామా దొరికిపోతే మళ్ళీ ఇలా బయటికి రావాల్సి వస్తుంది. అది మాత్రమే కాదు, కొత్త ప్లేస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఎవరికి తెలుసు. అందుకే నేను చెప్తున్నాను, మంత్లీ 3000 సగం 1500. నేను మీకు అయ్యో అది ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ హియర్. ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనల్ని హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటున్నారు. సో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్. అది ఇదంతా తలరాతే రామ్. ట్రైన్లో మనం కలిసి ప్రయాణం చేశాం. నిన్న నేను ఇక్కడ నిద్రపోయాను కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఇంతవరకు ఒక ఎక్స్టెన్షన్ అంతే కదా. మీ ప్రైవసీకి నేను ఇబ్బందిగా ఉంటే నో అదేం కాదు. చూడు జ్యోతి, ఒక రకమైన ఇండిసిప్లిన్తో కూడుకున్న ఓ బ్యాచులర్ లైఫే నాది. చూడు, ఇలా అస్తవ్యస్తంగా ఉంటుంది నా జీవితం. ఎప్పుడైనా వస్తుంటాను, ఎప్పుడైనా పోతుంటాను. కొంతకాలం అయినప్పటికీ నీకు అడ్జస్ట్ అవడం కష్టంగా ఉంటుంది. నా కష్టం పక్కన పెట్టండి. ఫ్లాట్కి 2 తాళాలు ఉన్నాయి కదా. కీస్ 3 ఉన్నాయి. మరేంటి, మీకు ఇష్టమైనప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కష్టంగా ఉందా రామ్? ఇంటికొచ్చిన గెస్ట్ని బయటికి గెంటేసే సాంప్రదాయం కాదు మాది. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎక్స్పెండిచర్ షేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం పనిచేయడానికి ఒక మనిషిని పెట్టుకుందాం. కుకింగ్ కోసం బోల్డ్ అంత టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ పనిచేసే వాళ్ళకి శుభ్రమే లేదు. బట్ వాళ్ళ మనసులు మంచివే. మనసుతో కుకింగ్ చేస్తారా? నీకెక్కడిది ఇంత హ్యూమర్ సెన్సు? హ్యూమర్ కాదు, విషయం చెప్పాను. ఇంత మంచి ప్లేస్ ఉండగా అనవసరంగా ఎందుకు లాండ్రీకి ఇవ్వడం? చూడు, రోజంతా సోప్ నీళ్ళల్లో ఊరిందే. ఇంకా నువ్వు ఇలా గుంజుతూ ఉంటే పూర్తిగా చిరిగిపోతుంది. ఇలా ఇవ్వు, నేను పిండుతాను. నీకేమీ చేత కాదు. అయ్యో, నా డ్రెస్ నేను వాష్ చేసుకుంటాను. ఇదేమిటి ఇలా సాగుతోంది? నిన్ను ఎగతాళి చేస్తావా? గబ్బిలమా? ఎస్. హాయ్. చూడు, మా ఆఫీసులో కోల్కతా నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. కామెడీ పేరుతో అతను చేసేవి తట్టుకోలేకపోతున్నాం. కామెడీతో అటాక్ చేస్తున్నారు. మన పాత సర్దార్జీ జోక్స్ ఉన్నాయి కదా, వాటిని బై హార్ట్ చేసుకుని హారబుల్. ఎవరివి ఫోటోలన్నీ? ఓ, అమ్మాయిల ఫోటోలు. ఈ వారంలో అమ్మ పంపిన జాతకం సెట్ అయిన రెండో సెట్ అమ్మాయిల ఫోటోలు ఇవి. ఓ అలాగా. ఈ అమ్మాయి ఓవర్ ఇంటెలిజెంటే, మిమ్మల్ని మింగేస్తుంది. నేనేమన్నా ఫూల్నా? అలా నేను చెప్పను, కానీ అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. ఆ ఫొటోస్లో నాకు నచ్చిన ఫోటో ఒకటి ఉంది. ఏదో చెప్పు. ఇది కథకళి రూపం. ఇదొద్దు. ఓ, ఇది నాన్ స్టాప్ కాన్వర్సేషన్ పార్టీ. వాగుడుకాయ. యాస్, తినే రామ్కి ఇష్టమైన అమ్మాయి. ఓ జ్యోతి, నువ్వు సూపర్ టాలెంటెడ్. నేను మైండ్ రీడింగ్ ఎక్స్పర్ట్ని తెలుసా? కానీ రామ్, నిన్ను వార్న్ చేస్తున్నాను. ఈ అమ్మాయి వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏమిటి? అంటే ఈగో, తట్టుకోలేని ఒక ఈగో. రామ్ లాగే ఒక అమాయకపు పిల్ల కావాలి, నా లాంటిది. ఇవన్నీ ఈ రోజే తిరిగి పంపేయండి. రిజెక్టెడ్. అయ్యో, ఇవన్నీ ఎందుకన్నయ్యా? ఏదో నా సంతోషం కోసం. నేనేమైనా చిన్నపిల్లనా? జ్యోతి, ఇక్కడ చూసావా? కేకే కదా? వట్టి కేక్ కాదు, బర్త్డే కేక్. ఎవరి బర్త్డే? ఈ సన్నాసి రాముది. సాధారణంగా ఈ సమయాల్లో నేను బాటిల్ తీసుకుని ఇక్కడికి వస్తాను. రాత్రి అంతా మేము పండగ చేసుకుంటూ ఉంటాం. సెలబ్రేషన్ ఈయనకి మాత్రమే. జ్యోతి, నీకు విషయం తెలుసా? ఈయన నా బర్త్డే అని కూడా లేకుండా నా చేత వంట చేయిస్తాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఈ రోజు కేక్ కట్ చేస్తున్నావు. వెళ్ళి కత్తి తీసుకురా. కత్తిస్తాను, కానీ నేను ఇందులో జాయిన్ అవ్వను. అదేంటి? నాతో రామ్ ఒక్క మాట అయినా చెప్పలేదు. చెప్పడానికి ఇది పెద్ద విషయం ఏం కాదు. ఊళ్ళో ఉంటే అమ్మ చేత పాయసం తాగుతాం, గుడికి వెళ్తాం. ఇక్కడే ఉంది. ఇక ఏ గొడవ అవద్దు, నువ్వు రా, కట్ చేయి. సరే, కట్ చేయనా? రెడీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ రామ్, హ్యాపీ బర్త్డే టు యూ. 1 second. ఇది నా చిన్న బహుమతి. వావ్, థాంక్యూ. ఓ, అయితే నన్నే ఓవర్టేక్ చేసావు. నాకు ఇచ్చావు ఓకే, కానీ ఇటువంటి ప్రెజెంటే నీ బర్త్డే కూడా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయొద్దు. హే, నథింగ్ డూయింగ్. ఇప్పుడే చెప్తున్నాను, సెప్టెంబర్ 21. ఇంతకంటే పెద్ద బహుమతి నాకు ఇచ్చే తీరాలి. అది మర్యాద. ఇక పాట మొదలు పెడదాం. ఇక మొదలు పెట్టు. మీరు పాడతారా? ఏమిటి పాడతావని అడిగావా? యేసుదాస్ ఎస్పీబీ పాటలు రేడియోలోనూ టేప్ రికార్డులోనూ వస్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా చక్కగా పాడతాను. బట్ టేప్ రికార్డర్ ఆఫ్ చేసిస్తే నా పాట ఏ అని ఏడ్చినట్టే ఉంటుంది. నా పాట అలాగే ఉంటుంది. ఎప్పుడు చేసేది మారక్కర్లేదు. టేప్ రికార్డర్ పాడనివ్వండి. ఆ టైంలో మనందరం కలిసి సింపుల్ గా ఫుడ్ రెడీ చేద్దాం. ఓకే. రామ్, బ్రేక్ఫాస్ట్ రెడీ. జ్యోతి, నా పర్స్ చూసావా? పర్స్ ఎక్కడ పెట్టారో అక్కడ వెతకండి. ఎక్కడైనా కనిపిస్తే చెప్పు. చూడు, నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేయలేదు. త్వరగా రూమ్ నుంచి బయటికి రా. దొరికింది. అయ్యో దేవుడా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. అయ్యో, బుల్సై ఎక్కడా? నువ్వు నాకు ముందు చెప్పలేదు కదా. నేను ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పలేదు? ఓ, అయ్యో జ్యోతి, త్వరగా రా. మనం పెద్ద ప్రాబ్లం పడ్డాం అనిపిస్తోంది. బయట భూకంపం వచ్చినా నువ్వు తలుపు తెరవడానికి వీల్లేదు. ఒక పెద్ద ఇబ్బంది బయట నిలబడుతోంది. మా మావయ్య కొడుకు లోపలికి వెళ్ళి తలుపు వేసుకో. వెళ్ళు, ఇది పట్టుకో. వెళ్ళు. అయ్యో, ఇదొకటి. ఇవిగో పాలు డబ్బులు.
అయ్యో గోపి అనయ్య నువ్వా? పాలడు వచ్చాడనుకుని నేను డబ్బు తేవడానికి వెళ్ళాను. అచ్చం నీలాగే ఉంటాడు ఇక్కడికి వచ్చే పాలవాడు. లోపలికి రానయ్య, రా. ఆ పరమేశ్వరుడు నిన్ను రక్షించాలి. మనసు నిండిపోయింది. ఎన్నాళ్ళుగా అనుకుంటున్నానో తెలుసా, నా రామును ఒకసారి చూడాలి అని. తిరుపతి బెజవాడ వెళ్ళాను. నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఇదిగో ప్రసాదం. అయినా నీకు దేవుడి మీద పెద్ద నమ్మకం ఉండదుగా? ఇలా చూడు, దయచేసి ఆ గతం గురించి మళ్ళీ నాకు గుర్తు చేయకురాము. కర్మకాండలనే నిప్పు లోపలికి మనం వెళ్ళినప్పుడే ఆ భగవంతుడి విలువేంటో మనకి తెలుస్తుంది. ఏవం సేదు మాధవం ముకుందం కుంభీతలే జ్ఞానిర్భవతి భారతి. అన్నట్టు నువ్వు ఎక్కడికైనా తీర్థయాత్రకు వెళ్తూ ఇక్కడికి వచ్చావా? అన్ని గుళ్ళు తిరిగి వచ్చేసాను. కొద్ది రోజులు నీ దగ్గర గడిపి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నేను కూడా వస్తాను. ఎక్కడికి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా గుడులు గోపురాలు ఉంటాయి కదా రాము. నేను గల్ఫ్కు వెళ్తున్నాను. అక్కడ కూడా గుళ్ళు కట్టడం మొదలెట్టారు. ఒంటులు తోలుకునే గంగాధరో అక్కడ కట్టిన గుడి గురించి ఎంత గొప్పగా చెప్పాడో తెలుసా? అది కాదు, గల్ఫ్కి వస్తే ఊళ్ళో ఉన్న నీ భార్య పిల్లలు. నేను వాళ్ళని ఈశ్వరుడి దగ్గర అప్పగించాను. ఎవరు? మన వీచ్ ఎవరుండే ఈశ్వరుడిగా? లేదు, సర్వం లోకైక్యనాథం అంటారుగా, ఆయన దగ్గర. ఓ, అంటే ఊరు వదిలేసి వచ్చావా? ఊరనేది ఒక ఊహ మాత్రమే రాము. మనం పుట్టిన ఈ భూమిలో ఎన్నో లక్షల కిలోమీటర్ల స్థలం ఉండే ఈ భూమిలో నాకంటే ఒక సెంటు భూమి కూడా లేదు రాము. అలాంటప్పుడు ఏంటి ఊరు? ఈశ్వర పరమేశ్వర, అంతా మంచే జరగాలి. ఆస్తులు పంచేటప్పుడు మా నాన్నున్నాడే, నాకు ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదు రాము. ఈశ్వర పరమేశ్వర, నాన్నకు మంచి మాత్రమే జరగాలి. ఆయన్ని నేను కోర్టుకి లాగుతాను, కానీ వకీలుకి ఇవ్వడానికి నా దగ్గర చిల్లు గవ్వ కూడా లేదు రాము. సరే, ఇప్పుడు నువ్వు త్వరగా స్నానం చేసి ఫ్రెష్ అవ్వు. నేను ట్రైన్లోనే స్నానం చేసి. అయ్యో అలా కుదరదు, మన ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకే. బాగా కప్పు కొడుతోంది, బాగా సబ్బురుద్ది స్నానం చేయి. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఆ లోపల డోర్ లాక్ చేసుకో. నన్ను పిలిచావా? లేదు, నేను ఊరికే తలుపు మీద తాళం వేశాను అంతే. నువ్వు వెళ్ళి స్నానం చేయి. ఏమైంది? ఏయ్, ఇంకా నువ్వు రెడీ అవుతాను. త్వరగా కానీ అతను ఇప్పుడు బయటకు వచ్చేస్తాడు. నేను పెడతాను. అయ్యో, నా వాచ్ ఎక్కడ? వాచ్ ఆ చేతికే ఉంది. ఫైల్ ఎక్కడ పెట్టాను? ఇది కాదు, అది నా షాల్. షాల్ ఇదిగో, వేసుకో. ఇది కాదు. అయ్యో, ఇదిగో ఇదిగో. అతన్ని లోపల బాత్రూమ్ లో పెట్టి బంధించారు. ఎప్పుడైనా బయటికి రావచ్చు. ఓకే, పద. ఇవన్నీ బయటకు వేసుకోవచ్చు. నేను చూస్తాను. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు, బయటికి వెళ్ళు. వెళ్ళు త్వరగా. అయ్యో అయ్యో అయ్యో, ఇదిగో ఇదిగో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇక్కడ ఒక అమ్మాయి గొంతు వినిపించిందే. నువ్వు విన్నావా? నేను విన్నాను. తను పాట కూడా పాడుతుంది. ఇంతకు ముందు ఈ ఫ్లాట్ లో ఉన్న అమ్మాయి ఆ రూమ్ లో తగలబెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. హత్య, వరకట్న హత్య. ఆ ఆత్మ ఒక రోజు రాత్రి వచ్చి గొంతు పిసుకుతుంది. అందుకే నేను ఇల్లు వెకేట్ చేస్తున్నాను. త్వరగా రెడీ అవ్వు, ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఇక్కడ ఇటువైపు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రా. రాము సార్, ఈ రోజేంటి త్వరగా వచ్చారు? ఇతనెవరు సార్? ఊరు నుండి కొత్తగా వచ్చారా? అవును, సాయంత్రం తిరిగి వెళ్ళిపోతారు. మరి రాము, నా సమస్య తెలుసు, కానీ నాకు ఇక్కడ కొంచెం కూడా టైం లేదు. నువ్వు చేసే పనిలో సహాయం కావాలంటే అడుగు, నేను చేసి సహాయం చేయడానికి. నువ్వు సివిల్ ఇంజనీర్వా? ఇలా చూడనయ్యా, నువ్వు పని చెయ్యి. ఇదిగో ఇక్కడ కూర్చో. చికెన్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది? మధ్యాహ్నం పెడితే చాలు. నీకు తెలిసిన లాడ్జ్ ఏమైనా ఉంటే ఒక రూమ్ రెడీ చేయి. ఇతన్ని ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలి. ఎవరైనా ఒక టీ తీసుకొస్తే. గుడ్ మార్నింగ్ సార్. ఈశ్వరా, కొట్టద్దు. కొత్తగా వచ్చారు మా బంధువు, ఊరు నుంచి వచ్చారు. బంధువా? బయటికి వెళ్ళి కూర్చోమని చెప్పు. బయటికి పోరా. పో. సార్, బ్రీఫ్ కేస్.
ఎవరిని వెతుకుతున్నారు? అదే పక్క స్ట్రీట్లో ఉన్న లాడ్జ్లోనే మా అన్నయ్యని తీసుకొచ్చి దింపొచ్చాను. మన టైం బాగలేదు, కొంపదీసి మన ముందుకు వస్తాడేమోనని చూస్తున్నాను. నేను ఇంతవరకు మీరు ఇలా భయపడడం చూడలేదు. భయపడకపోతే నాతో పాటు ఒక అమ్మాయి కలిసి ఉంటుందన్న విషయం ఆయన ఒక్కడికి తెలిస్తే చాలు, తర్వాత ఊరికి వెళ్ళడం కుదరదు. నేను చూడగానే అమాయకుడు అనుకున్నాను. చూడ్డానికే అమాయకుడిలా ఉంటాడు, కానీ చేసే పనులున్నాయే. అతని వల్ల అన్ని సమస్యలా? ఇప్పుడు నీకు ఆయన గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఉదాహరణకి స్థలానికి మంచి వాల్యూ ఉన్న ఒక ఏరియా, 1 సెంటు 10 లక్షల రూపాయలు అనుకో. ఆ ఏరియాలో మా గోపి అన్నయ్యని ఒక చిన్న రూమ్ తీసుకుని 4 రోజులు ఉండమంటే చాలు, స్థలం రేటు తగ్గి 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 సెంటు 1000 రూపాయలకు వచ్చేస్తుంది. అంత గొప్పవాడు. మా మావయ్య మిగిలిన పిల్లలు మంచివాళ్లే, ఈయనొకడే విచిత్రమైన జన్మ. మా మావయ్యకి ఊళ్ళో రేషన్ కొట్టు ఉండేది, దాన్ని చూసుకున్నది మా గోపి అన్నయ్య. ఆ కొట్టు మూతపడేలా చేయడమే కాకుండా వస్తువుల్లో ఏవేవో కలిపి అమ్మినందువల్ల మా మావయ్యని జైల్లో కూడా పెట్టారు. అయ్యయ్యో, ఇలాంటివి ఇంకా ఎన్నో విషయాలున్నాయి. ఈ యమ్మకింకరుడు అని చెప్తూ ఉంటారే, అలాంటివాడు మా అన్నయ్య. త్వరలోనే వాళ్ళ నాన్న మీద కేసు పెట్టబోతున్నాడు. ఇలాంటి ఒక వ్యక్తిని ఎందుకు లాడ్జ్లో ఉంచారు? ఎంతైనా బంధువు కదా, ఈ ఒక్క రోజుకి తప్పదు. రేపు ఉదయం లాడ్జ్కి వెళ్ళి అతని కాళ్ళ వెళ్ళ పడైనా ఎలాగైనా ఊరికి పంపించేస్తారు. గోపి అన్నయ్య, గోపి అన్నయ్య, గోపి అన్నయ్య, భయపడకు, నేనే భూతం. భూతం మేడ మీదకి రాదు. అసలు ఏమైందో చెప్పు. నేను బెల్ల కొట్టాను, నువ్వే తలుపు తెరుస్తున్నావని నేను అనుకున్నాను. కానీ నా కళ్ళ ముందు నిలబడింది, జుట్టు విరబోసుకుని 2 వైపులో పొడవాటి పళ్ళతోటి. వామ్మో, నాకు చాలా భయంగా ఉంది రాము. అందుకేగా నీకు లాడ్జ్లో రూమ్ తీశాను. ఆ లాడ్జ్లో కుర్రోడు నన్ను కొట్టాడు రాము. ఏమైంది? ఒక చికెన్ బిర్యానీ కావాలని నేను వాడిని అడిగాను. రాత్రి 12 గంటలకి నీకు చికెన్ బిర్యానీ కావాలా అని అడిగాడు. నాకు ఆకలేస్తోందిరా, వెళ్ళి బిర్యానీ తీసుకురా అని మెల్లిగా ఇలా ముట్టుకున్నానంతే. వాడు మంచం మీద పడిపోయాడు, తలకి దెబ్బ తగిలి రక్తం వస్తోందని నన్ను పెచ్చో కొట్టుడు కొట్టేశాడు. అయినప్పటికీ రాము, నువ్వెలా ఈ భూతంతో? అందుకేగా నేను వేరే ఫ్లాట్ వెతుకుతున్నాను. బయట వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఈ ఆత్మ మరీ రెచ్చిపోతోంది. సిటీలో దయ్యాలుంటాయని నేను అస్సలు ఊహించలేదు. అయ్యో, ఈ మధ్య సిటీలోనే దెయ్యాలు ఎక్కువగా ఉంటున్నాయి. గ్రామాల్లో మాంత్రికులు తెరమేసే దెయ్యాలున్నాయే, అవి తిన్నగా సిటీకే వచ్చేస్తున్నాయి. ఓహో, ఆ విషయం నాకు తెలియకుండా పోయింది. ఇప్పుడు పులితోక పట్టుకున్నట్టుగా అయింది. ఊరికి వెళ్దాం అనుకుంటే చేతిలో డబ్బులు లేవు, అక్కడ 1 సెంటు భూమి కూడా లేదు. ఈశ్వర పరమేశ్వర, నాన్నకు మంచి జరగాలి, కానీ మా నాన్న ఉన్నాడే. అన్నయ్య, మిగిలిన విషయాలు మనం ఉదయం మాట్లాడుకుందాం. నువ్వు పడుకో, పడుకో. వద్దు వద్దు, వదిలే. అవన్నీ నేను తీసుకుంటాను. ఇదిగో, నువ్వు కాస్త త్వరగా వెళ్ళిపో అన్నయ్య. ఉదయం లేచి చూసేటప్పటికి దెయ్యం బాత్రూంలో ఉందన్నయ్య. గోరి భగవంతుడా, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి రాము? ఊరికి తిరిగి వెళ్ళిపో. ఇదిగో డబ్బా. మా అమ్మకు ఉత్తరం. ఊళ్ళో మాకు 10 సెంట్లు భూమి ఉంది, అందులో 2 సెంట్లు నీ పేరు మీద రాయమని అమ్మకు ఉత్తరం రాశాను. కొంచెం అన్నప్పుడు 1 ఎకరం ఇచ్చినా బాగుండేది. 1 ఎకరమా? అయితే అమ్మతో చెప్పు చాలు. నేను స్నానం చేయలేదు, ఇంకా ఆకలి కూడా. వెళ్ళేదారిలో చూసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లాట్లోకి వెళ్ళడం డేంజర్. అదే సమస్య. నువ్వు బయలుదేరు. పోనీ నేను బయలుదేరు. ఓహ్, నేను తిరుపతికి బెజవాడికే వెళ్తున్నాను. నీ గురించి దండం పెట్టుకుంటాను. సంతోషం. రామ్, నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి. నాన్న కాల్ చేశారు. రేపు నా వెడ్డింగ్ ఎంగేజ్మెంట్. ఆల్రెడీ నిర్ణయించిన మ్యారేజే. నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. వాళ్ళంతా ఉదయమే వస్తారట. ఆలోగా నేను వెళ్ళిపోవాలి. ట్రైన్ టికెట్ దొరకలేదు. 4:30కి బస్సు ఉంది, దానికి టికెట్ రిజర్వ్ చేశాను. అది కాదు జ్యోతి, ఎంతైనా పెళ్లి కదా,
ఆలోచించుకోవడానికి టైం ఇవ్వక్కర్లేదా? నాన్నగారి విషయాలన్నీ అంతే. ఫస్ట్ ఓబే అండ్ దెన్ కమాండ్. మనం ఆయనతో చెప్పడం కుదరదు. ఓ 3:30కి నేను ఫ్లాట్ నుంచి బయలుదేరుతాను. ఆలోగా మీరు వస్తే బాగుంటుంది. నేను కొన్ని థింగ్స్ కొనాల్సి ఉంది. మీరు వచ్చేస్తారు కదా? నేను వస్తాను. 3:30లోగా వచ్చేయాలి. బాయ్. வேலையை ஸ்டாப் பண்ண முடியாது. லிஃப்ட் இல்லைன்னா செங்கல் சிமெண்ட் தலையில தூக்கிட்டு தானே வேலை நடத்தி ஆகணும். சார் లోకల్ లేబర్స్ కూపురా. మెకానిక్ ఇప్పుడే అనుపురా. ఓకే సార్, నువ్వేం చేస్తావంటే మన మెకానిక్ గురునాథ్ అని తీసుకుని రాయపురం వరకు వెళ్ళు. అక్కడ సర్వీస్ లిఫ్ట్ ప్రాబ్లం గా ఉంది. సార్ నేను వచ్చింది ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి. మధ్య నుంచి హాఫ్ డే లీవ్ కావాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ సీరియస్ తెలుసుకో. అరగంట పని ఆగిపోతే ఎంత నష్టం వస్తుందో నీకు చెప్పాలా నేను? సార్ ప్లీజ్. నో, డూ వాట్ ఐ సే. Mr. Pandian, Sir? shall I get your mobile, please? I want to talk with our GM. Yes, of course. Thank you. హలో, నేను రామానుజన్ సార్. హాఫ్ అన్ అవర్లో అంతా పూర్తయిపోతుంది. సార్, నేను అర్జెంటుగా ఓ పనుంది, వెళ్ళి తీరాలి. అదే నేను ఆల్రెడీ మీకు చెప్పానుగా. మీరు ఇక్కడికి వస్తున్నారా? మీరు రండి సార్. కానీ నేనెందుకు సార్ ఇక్కడ ఉండాలి? అది కాదు సార్, లేట్ అయిందంటే. సార్ ప్లీజ్. సరే ఉంటాను 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 ఉంటాను. ఇంగదా ఇంగదా ఇదిగో. థ్యాంక్ యూ సార్. మీ వైఫ్ ఇప్పుడే బయలుదేరారు. మీకోసం వెయిట్ చేసి చూసి ఇప్పుడే వెళ్ళారు. వెళ్ళిపోయిందా? ఇప్పుడే వెళ్ళారు. మీరు ఊరికి వెళ్ళారు? లేదు, నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను బస్ స్టాండ్కి వెళ్తాను. ఆటో ఇంగదా ఇంగదా లెఫ్ట్ కట్ பண்ணி உள்ள போ. உள்ள பஸ் ஸ்டாண்ட்க்குள்ள. இங்கதான் இங்கதான். அண்ணே சொல்லுப்பா. 4:30 மணிக்கு ஆந்திராக்கு ஒரு பஸ் இருக்கே, அது போயிடுச்சா? ஆந்திரானா விஜயவாடா கிட்டயா? அந்த பஸ் இப்பதானே போச்சு. ஐயோ, இதுக்கப்புறம் அந்த ஊருக்கு பஸ் 7:30க்கு தான். அதுதான் ఆంధ్రాకి కడేసి బస్సు. ఆ బస్సు కాదు, ఆ బస్సు కాదు. నాయరు, ఇప్పుడు బండి నడుస్తోంది అనుకోండి. అలాగే. స్పీడ్ 40కి పైనే వెళ్తోంది. ఇప్పుడు 4th గేర్ వేయండి. 40కి పైకి వెళ్ళిందని నాకెలా తెలుస్తుంది? లాక్ కొడితే పళ్ళు రాలిపోతాయి. మా నాన్నకున్న నేళ్లు ఉన్నాయి. స్పీడ్ గా బండి వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూసావంటే నువ్వు వెళ్ళి దేనైనా గుద్దేయవు. దానికి ఇప్పుడు పరిగెత్తలేదు కదా. బండి 4 గేర్లు పెట్టావు. ఇది 4th గేర్, ఇది ఫస్ట్ గేర్. అక్కడి నుంచి కిందకి లాగు 4 వెయ్యి. మాస్టర్ కి కోపం వచ్చినప్పుడు తెలియక. ఎందుకు నాయరు అనవసరంగా రెచ్చగొడుతున్నావు? నా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ చేస్తున్నావు. ఇది ఇప్పుడు పరిగెత్తే బండి అయితే. నడిచే బండిలో నువ్వు సరిగా వెయ్యలేవరే కదా. నిన్ను ఈ డొక్కు బండిలో కూర్చోబెట్టాను నేను. లేకపోతే ఇలా పడుకుని వెళ్ళే పెట్టి కావాలా నీకు? ముందు నీ ఊహలన్నీ అటు ఇటు వెళుతున్నాయి. వాటిని తీసుకొచ్చి నీ బుర్రలో పెట్టుకుని లాక్ చేసుకో. ఇదిగో ఇక్కడ పెట్టి ఇలా లాక్ చేసుకో. నా ప్రాణం తీయడానికి వచ్చాడు. పోలన్నయ్య, జ్యోతి వెళ్ళిపోయింది. జ్యోతి ఊరు వెళ్ళిపోయింది. ఇలారా, తను వెళ్ళడానికి ముందు మీ దగ్గరకు వచ్చి ఏమైనా మాట్లాడిందా? అరే, అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను ఆవిడ చూడలేదు. ఏమైంది? తను ఎక్కడికి వెళ్ళింది? ఊరు వెళ్ళిపోయింది. పెళ్లి ఫిక్స్ అయిందట, తన పెళ్లి. అంతే కదా. నేనేమో తను ఏదో వస్తువు ఎత్తుకు వెళ్ళిపోయింది అనుకున్నాను. మంచి విషయానికే కదా వెళ్ళింది. ఎంతైనా మీతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది కదా. కొంచెం ఆలోచించండి. మనమంతా ఒక ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. 4:30 బస్సుకు వెళ్ళిపోతాను, ఆలోగా ఫ్లాట్కి రమ్మని తను నాకు చెప్పింది. నేను కొంచెం లేటుగా వెళ్ళడం నిజమే. కానీ ఒక్క మాట నాతో చెప్పుంటే రాత్రి బస్సుకి ఎమర్జెన్సీ కోటాలో టికెట్ నేను ఇప్పించి ఉండేవాడిని. పెళ్లి ఫిక్స్ అయిందని లాస్ట్ మినిట్లో చెప్తారా? ఇదేనా మనకిచ్చే మర్యాద? దానికి నువ్వెందుకు నీ కార్పొరేటర్ని వీక్ చేసుకుంటున్నావు? అది కాదు, నేను. అవునవును, నువ్వు విషయానికి రారా. నాకు కొంచెం బాధగానే ఉంది. మన ఇద్దరం మన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగే కదా జ్యోతిని చూసాం. నేనేమీ అలా చూడలేదు. నువ్వు చూసావా? నీ బాధ ఏమిటో ముందు నాతో చెప్పు. ప్రేమ చెప్పరా? అబే అనయ్య, నేను. నీలో ఉన్న భయం వల్ల నువ్వు ఆ విషయం ఆమెతో చెప్పలేదు. ఆవిడ వెళ్ళిపోయింది. అదే కదా నిజం? నిజమా? గడుదు గుడ్డు. పెద్ద సైకాట్రిస్ట్ చెప్పొచ్చాడు. కొంచెం ఊరటగా ఉంటుందని ఇక్కడికి వచ్చాను. రాము, అక్కడే ఆగు. ఏం వద్దు. రాము, ఆగరా. వద్దు. శివగంగా,
పన్నీర్ సెల్వాన్ని నా క్యాబిన్కి వచ్చి కలవమని చెప్పు. ఓకే? ఓకే సార్. టైం కీపప్ చేయని ఒక్కడిని నేను ఇక్కడ పెట్టుకోను. పన్నీర్ సెల్వాన్ని ఇవాళ నేను పంపించేస్తాను. సార్ రాము, కొంచెం ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది. నేను కొద్ది రోజులు లీవ్ తీసుకుంటున్నాను. లీవా? ఈ టైంలోనా? దానికి అవకాశమే లేదు. అంగన్న స్వామి ఫ్లాట్ విషయం. నాకు లీవ్ కావాలి. మిస్టర్ రాము, లీవ్ ఇస్తారా ఇవ్వరా? ఎందుకు రాము ఇలా మాట్లాడుతున్నాడు? టైం కీపప్ గురించి ఇప్పుడు మీరు చెప్పారుగా. నా విషయంలో ఏ రోజైనా మీరు దాన్ని పాటించారా? చూడండి, రాత్రి అనకుండా పగలనకుండా ఓ టైము గీము లేకుండా నా చేత పని చేయించుకుని. మిస్టర్ రాము, మన పని అటువంటిది. నాకేమీ చెప్పక్కర్లేదు. కానీ ఆ రోజు నేను కాస్త త్వరగా వెళ్ళిపోతానని చెప్పినప్పుడు వెళ్ళడం కుదరదు అని చెప్పారు. అందువల్ల నాకు జరిగిన నష్టం ఏమిటో మీకు తెలుసా? అసలు నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. నేను లీవ్ తీసుకుంటాను. ఎన్ని రోజులు లీవో కరెక్ట్గా చెప్పలేను. నాకు వీలైనప్పుడు వస్తాను, లేకపోతే రాను. డిస్మిస్ చేయడం కంటే పెద్ద శిక్ష ఇంకేం ఉండదుగా. మిస్టర్ రాము, సార్, ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీరు అంతరిచినా నేను మాట్లాడకుండా ఉన్నది మీ మీద ఉన్న మర్యాదతో. నాకు అరవడం చేతకాక ఊరుకోలేదు. సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అంటే అది మరి పెళ్ళి జరగలేదు. అసలు ఏమైంది? చాలా సమస్యలు జరిగాయి రామ్. వరకట్నం, ఇరువైపులా ఈగో, అలాంటివి ఎన్నో. నిశ్చితార్థం రోజునే ఆగిపోయింది. నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఏంటి? ఏం లేదు. మీరు ఏం ప్రార్థించారు? ఎవరు ఏం ప్రార్థించారు? నా ప్రార్థన దేవుడికి వినిపించింది అన్నారు కదా. నా పెళ్లి జరగకూడదని ప్రార్థించారా? అది మిమ్మల్ని మంచి స్నేహితుడుగానే చూశాను, కానీ మీరు... జ్యోతి, ప్లీజ్ చూడు, నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇక నేనేమీ దాచిపెట్టినావు. నిజానికి నువ్వు లేకపోతేనే నేను ఎంతగా బాధపడుతున్నానో అర్థం చేసుకున్నాను. నాకు పిచ్చి పట్టినట్టు అయిపోయింది. నేను ఇంతవరకు నిద్రపోలేదు. బాస్తో గొడవపడి ఆఫీస్కి వెళ్ళడం కూడా మానేశాను. నాకేం అర్థం కాలేదు. ఇంకా వివరంగా చెప్పడం నాకు తెలీదు జ్యోతి. ఒక్క విషయం చెప్తాను. నీకు వివాహం జరగకుండా ఉండాలని నేను ఎంతగానో కోరుకున్నాను, ప్రార్థించాను కూడా. అర్థం చేసుకో. నేను ఒక నిజం చెప్పనా? ఈ ఇంట్లో మనిద్దరం కలుసున్న ఏదో ఒక రోజున మీరు నా దగ్గరకు వచ్చి చెప్తారని నేను ఆశపడ్డాను. హలో రామ్, నేను జ్యోతిని. హలో, నేను జ్యోతిని. రామ్, వినపడ్డం లేదా? వినిపిస్తోంది. చెప్పు జ్యోతి. చాలా మంచి పని చేశారులేండి. ఆ రోజు లీవ్ తీసుకుని వస్తారని చెప్పి నేను చాలా బాధపడ్డాను. నేను ఇక్కడ ఆర్నమెంట్స్ తీసుకుని టౌన్ నుంచి ఇప్పుడే వచ్చాను. 9వ తేదీన మ్యారేజ్. చూడు, బిజీగా ఉన్నాను, లీవ్ దొరకలేదు, బాస్ వదలలేదు అని కారణాలు చెప్పకూడదు. పెళ్లికి 2 రోజుల ముందే నువ్వు ఇంటికి వచ్చేయాలి. నాకు కుదరదు జ్యోతి. ఆ టైంలోనే ఒక ఇంపార్టెంట్ పని మీద నేను గోవా వెళ్తున్నాను. ప్లీజ్ రామ్, మనిద్దరం ఇంత క్లోజ్ గా ఉండి రియల్ లైఫ్ లో ఒక ముఖ్యమైన విషయం జరిగేటప్పుడు నువ్వు లేకపోతే నేను చాలా బాధపడతాను. ఆ బాధ ఎంతో కాలం ఉండదులే. ఆ తర్వాత నువ్వే మర్చిపోతావు. నేను అక్కడికి వచ్చే ఛాన్సే లేదు. దయచేసి నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. నేను కావాలంటే మీ బాస్ ని రిక్వెస్ట్ చేస్తాను. అదేం వద్దు. నేను రావడం కుదరదు. అయితే అంతే కదా. సరే, పర్వాలేదు. 2 రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడు మీ మూడ్ అంత బాగాలేదనుకుంటాను. బాయ్.
ఇది నా చిన్న బహుమతి. రామ్ లాగే ఒక అమాయకపు పిల్ల రావాలి, నాలాంటి అమ్మాయి. హ్యాపీ బర్త్డే టు యూ. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నది? హలో. ఏంటో ఆలోచిస్తున్నావు? అయ్యో ఏం లేదు. ఆఫీసుకి కాల్ చేస్తే నువ్వు లీవ్ అని చెప్పారు. నువ్వు ఎందుకని లీవ్ తీసుకున్నావు? నాకు లీవ్ పెట్టాలనిపించింది, అంతే. రాము, నువ్వు కూడా నా రూట్లోనే వెళుతున్నావు. అది వద్దురా, సరైన రూటు అది కాదు. వెరోనిక వెళ్ళిపోయిన తర్వాత తనతో పాటే నా జీవితంలో 4 ఏళ్లు పోయాయి. ఎలా? ఆలోచించి బాధపడి దానివల్ల లాభం ఏంటి? ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదనే దృఢ నిశ్చయంతో. కానీ ఆ నిర్ణయం తప్పుడు నిర్ణయం తెలుసుకునే లోపు పెళ్లి వయసు కూడా దాటిపోయింది. దానికి నేను ఒప్పుకోను. అది మాత్రమే కాదు, నీ కేసులో నీ ప్రేమ ఆమెకు తెలియదు అనే విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. అయినా నేనేమైనా మీలాగా శపథం చేస్తానని చెప్పానా? అది కాదురా, నువ్వు లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చిన వెంటనే నువ్వు కూడా నాలాగే అయిపోతావేమోనని భయపడ్డాను. ఉదయం ఆఫీసుకు ఫోన్ చేస్తే నువ్వు లేవని తెలిసి తను నాకు ఫోన్ చేసింది. పెళ్ళికి రావాలి అని చెప్పింది. మనం వెళదాం. చాలా బాగుంది. ప్రేమ గేమ లేకపోయినా ఎవడో ఒకడు తన మెళ్ళో తాళి కడుతుంటే నేనెందుకు అది చూడాలి? అది నేను చెప్తాను. అది నీకు చెప్పడానికే ఈ పాలకుంజన్ పాల్ నీకంటే ఎక్కువ అనుభవాన్ని సంపాదించుకున్నాడు. నీతో గొడవపడు, జోకులు చెప్పు, కొన్నాళ్ళైనా నీతో గడిపిన జ్యోతిని నువ్వెప్పుడు తలుచుకుంటున్నావు. ఆ ఆలోచన మంచిది కాదు. మరొకరి చేత తాళి కట్టించుకుని భార్య అయిన జ్యోతిని నువ్వు ఖచ్చితంగా చూడాలి. భవిష్యత్తులో నువ్వు ఆమె గురించి ఆలోచించినప్పుడు నీకు ఆ రూపమే కనపడాలి. అతి త్వరలోనే ఆమెను నీ మనసులోంచి తరిమేయటానికి అదే మంచి మందు. అర్థమైందా? అది కాదు, నేను ఏమీ చెప్పొద్దు. నీకు నా మీద ఏదైనా మర్యాద గౌరవం ఉన్నాయి అంటే నేను చెప్పేది నువ్వు వినాలి. మనం వెళుతున్నాం, మ్యారేజ్ అటెండ్ అవుతున్నాం.